ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈరోజు చూసారు కదా, నేను ఒక మంచి వెయిట్ లాస్ జ్యూస్ రెసిపీ చెప్పబోతున్నాను. వాటర్ మిలన్తో. చూసారు కదా, నేను ఇలా ముందుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను వాటర్ మిలన్ని. అందులో కొన్ని సీడ్స్ కూడా ఉన్నాయి, ప్రాబ్లం లేదు. మీరు కావాలంటే సీడ్స్ని కూడా రిమూవ్ చేసేయచ్చు. దానికోసం మనం ముందుగా ఒక జ్యూసర్లోకి ఈ పీసెస్ అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వాటర్ మెలన్లో వాటర్ కంటెంట్ బాగా ఉంటుంది, మీకు అందరికీ తెలిసిందే కదా. వెయిట్ లాస్ కోసం బాగా యూజ్ అవుతుంది. ఇది వెరీ హెల్దీ, మన హార్ట్కి కూడా చాలా మంచిది. మన బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది, మన బెల్లీ ఫ్యాట్ని కరిగిస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ డ్రింక్ అనే చెప్పవచ్చు సమ్మర్లో. దానికోసం కొంచెం మింట్ తీసుకుంటున్నాను, అదే అండి పుదీనాను కూడా తీసుకుంటున్నాను. పుదీనా కూడా మన బాడీలో ఫ్యాట్ బర్న్ చేస్తుంది, మన బెల్లీ ఫ్యాట్ని కరిగిస్తుంది. ఇంకా ఒక నిమ్మకాయ హాఫ్ చెక్క తీసుకుంటున్నాను, అదంతా ఇలా స్క్వీజ్ చేసుకుంటున్నాను. ఇందులోనే నిమ్మకాయలో మంచి సి విటమిన్ ఉంటుంది కదా, మన ఇమ్యూనిటీ పెరుగుతుంది, చాలా మంచిది కూడా హెల్త్కి. వెయిట్ లాస్ కోసం కూడా యూజ్ అవుతుంది. అలాగే స్వీట్నెస్ కోసం నేను హనీ తీసుకుంటున్నాను. మీకు వాటర్ మిలన్ మంచిగా స్వీట్గా ఉంది, అవసరం లేదు అనుకుంటే మీరు హనీని స్కిప్ చేయొచ్చు. ఇది కొంచెం స్వీట్నెస్ తక్కువగా ఉందని నేను హనీ వేస్తున్నాను. హనీలో కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వెయిట్ లాస్ కోసం హనీ కూడా బాగా యూజ్ అవుతుంది, అందుకని నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. వీటన్నింటినీ ముందుగా జ్యూస్ చేసుకుందాం, అంతా మిక్సీ పట్టుకుందాం. అంతే అండి, అయిపోయింది. ఇప్పుడు ఒక గ్లాసులో తీసుకుంటున్నాను ఈ జ్యూస్ని. చూసారు కదా, మొత్తంగా గ్లాసులో తీసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, వెరీ సింపుల్. ఒక 2-3 మినిట్స్ పడుతుంది అంతే, చాలా ఈజీ కూడా. అంతే అండి, అయిపోయింది ఈ జ్యూస్. మన ఈవినింగ్ టైంలో టీ కాఫీ అవి మానేసి మన ఆ ప్లేస్లో మంచిగా ఈ జ్యూస్ కనుక తీసుకుంటే వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. మరెందుకంటే ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.